హాయ్. మా ఫ్రెండ్ గాడు ఒకడు మంగళ వెళ్దామన్నాడు. అదే సారంగపూర్ నుంచి వెళ్తారు కదా మంగళ. సో మంగళ వెళ్దామంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం. మార్నింగ్ వీడియో తీసుకోలేదు, ఓకేనా, అది స్కిప్ చేయరి. ఇంకోటి ఏంటంటే రోడ్డు మాత్రం మరీ వరస్ట్గా ఉంది. చూస్తుంటే మిడిల్లో అయితే ఘోరంగా ఉంది. అక్కడిక్కడ చూస్తే సడన్గా కలవాలనిపించింది. కలవమని చెప్పి చూస్తే అక్కడ ఇవ్వలేదు. కొంచెం అటు ఇటు చూసినాం. ఎక్కుదామనంటే మాకు చెట్టు ఎక్కరాదు. అందుకని చెప్పేసి కొంచెం అటు ఇటు తిరిగి కొంచెం రోడ్ మీద కొంచెం బతకాలని అటు ఇటు చూసి చక్కగా చూసి ఎవరు లేరు, ఎవరైనా ఉంటారేమో అనుకున్నాం అడుగుదామని. ఎవ్వరు లేడు. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇది కొంచెం ఓవర్ యాక్టింగ్ బాగానే ఉంటుంది. బండి మీద తిరిగి ఒక బోర్ కొట్టింది. పంప్ సెట్ గుర్తున్నా గైస్, పంప్ సెట్. కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది. ఒక ట్రాక్టర్ రూపాయలు అంత కోపం వచ్చింది నాకు, అంత ఘోరంగా. ఎందుకంటే ఎంతసేపు కూర్చొని ఉంటాం చెప్పు, కాలు ఘోరంగా వచ్చినాయి. డ్రైవింగ్ చేయరా అని చెప్పి మార్నింగ్ చెప్తే మార్నింగ్ డ్రైవింగ్ రాదు. దేవుడా అనుకుంటే మళ్ళీ నేనే డ్రైవ్ చేయాల్సి వచ్చింది. డ్రైవింగ్ నేర్చుకోర్రా బాయ్, నేర్చుకోకపోతే మరీ ప్రాబ్లం అవుతుంది. అంటే నేను కూడా పెద్ద డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ అయినా కాదు మనకి, జస్ట్ అంతే, వచ్చా అంటే వచ్చు అంతే. సారంగపూర్ దగ్గర ఆగినాం కొంచెంసేపు చూద్దామని చెప్పి లేక్ దగ్గర. కానీ లేక్ దగ్గర మొత్తం అందరూ వేస్టేజ్ మొత్తం అందులోనే పడేస్తారు. ప్లాస్టిక్ బాటిల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చున్న కొన్ని థింగ్స్ కానీ అక్కడ వాష్ చేయడం కానీ అది ఇది. చూసిన చింటూ మనోడే, మనలానే వాడు కూడా సింగిల్ బాగా. వీళ్ళకి ఏం పని లేదు కావచ్చు, వచ్చి మమ్మల్ని వీడే ఇద్దరేదని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు కావచ్చు. చూడండి మన బ్రోస్ అక్కడ కూర్చున్నారు ముచ్చట పెట్టుకుంటా. పొద్దున ఏం తినకుండా వచ్చినాం, సో అందుకే అక్కడ ఒకటి హోటల్ అనిపించింది. మంచిగా స్వీట్స్, పాలకోవా, జిలేబీ ఇవి మంచిగా అనిపించినాయి. సో కొంచెం తిందామని చెప్పి